ఓకే దెన్ క్లాస్ మొదలు పెడదాం ఇంకా. మనం నిన్న మన టూల్స్ గురించి, మన స్కిల్స్ గురించి అంతవరకు మనం రాసేసాం. ఇక్కడ సర్వీస్ మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అండ్ వై చూస్ అంటే ఎందుకు మాతో వర్క్ చేయాలి, వై వర్క్ విత్ మీ అని చెప్పి మనం ఇంకొకటి క్రియేట్ చేసాం. ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేసాం. అందులో మనం వాడే టూల్స్ కానీ, మన స్కిల్స్ కానీ మనం ప్రొవైడ్ చేస్తాం. వాటి ఇమేజెస్ కూడా మనం ఇచ్చామన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటిది ప్రాజెక్ట్స్ అనేది. ఓకే, మీకు హెడర్ అవన్నీ ఐడియా ఉన్నాయి కదా, మనం ఏ ఫార్మెట్ వెళ్ళాము. సో ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్స్. మీరు ఇంటర్న్షిప్ లో చేసే ప్రాజెక్ట్స్ కూడా ఏదైనా సరే రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? చూడండి, ఈ ప్రాజెక్ట్స్ అనేది మన గ్యాలరీ లాంటిది అనమాట. అంటే మనం ఎన్ని చేసాము అంటే మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి కూడా మనం అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈ కరోజరీ టైప్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే నార్మల్ గా కూడా మనం గ్యాలరీ టైప్ లో ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? దాన్ని మనం ఎలాగా డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇదంతా ఉండిద్ది అనమాట. ఓకేనా? సేమ్ ఇది కూడా నేను అనేది గ్రిడ్ సిస్టమ్ లో తీసుకుంటున్నాను. గ్రిడ్ అనేది మనకి ఏంటంటే మల్టిపుల్ ప్రొవైడ్ చేసుకోవడానికి. అంటే సిఎస్ఎస్ మార్చకుండా మనం ఒకసారి సిఎస్ఎస్ రాసేసి మార్చకుండా అంటే కొత్త కాలమ్స్ అనేవి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దాని ఇన్ఫర్మేషన్ అనేది అంటే మన దగ్గర ప్రాజెక్ట్స్ కానీ లేకుంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ పెరిగే కొద్దీ ఏంటంటే మనం దాన్ని యాడ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. సిఎస్ఎస్ ని మనం ఏమాత్రం టచ్ చేయకుండా. ఓకేనా? అందుకని ఏంటంటే నేను మెయిన్ గా ఈ గ్రిడ్ అనేదాన్ని నేను వాడుతూ ఉన్నాను. మనం కొన్ని చోట్ల ఏంటంటే ఫ్లెక్స్ వాడతాం, డిస్ట్రిబ్యూట్ ఫ్లెక్స్ అనేది. ఓకేనా? అంటే మనం యూజ్ చేసే అప్పుడు మనకి ఏది ఎక్కువగా యూజ్ అవుతుంది అనేది చూసుకొని, అంటే మొబైల్ రెస్పాన్స్ కి దానికి తగ్గట్టు ఏది బాగా వచ్చింది అనేది చూసుకొని అప్పుడు మనం తీసుకోవాలి. మనం లాస్ట్ క్లాస్ కి ఇది చేశాం కదా, వై వర్క్ విత్ మీ అని చెప్పి. మీరు ఒకసారి ఆ ప్యాటర్న్ ఒకసారి గమనించండి. అంటే 1 by 1 సెక్షన్ వస్తున్నప్పుడు కలర్ చేంజింగ్స్ అనేవి కూడా మనం చేసుకుంటూ వచ్చామన్నమాట. ఓకేనా? అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట. మనం దాని తగ్గట్టుగానే ఇది కూడా తీసుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రతిదీ ఒకే ప్యాటర్న్ వచ్చింది అనుకో, మొత్తం వైటే ఉంది అనుకోండి, మనకి పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు కదా చూడడానికి. కలర్ కాంబినేషన్స్ అవన్నీ చెక్ చేసుకుంటూ మనం చేసుకుంటూ వెళ్ళాలి ఇవి. ఓకే? ఓకేనా? ప్రాజెక్ట్స్ అనేవి ఐడియా ఉంటాయి కదా, దాని గురించి నా ఒక ఏదో ఒక పిక్చర్ గానీ మనకు ఉండిద్ది, దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం నేను చేసే ప్రాజెక్ట్స్ లాంటివి అయితే నేను ఒక ఇమేజ్ ని అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఏ వెబ్సైట్ ని అయితే నేను క్రియేట్ చేస్తానో
ఆ వెబ్సైట్ యొక్క ఇమేజ్ ఒకటి చేస్తాను. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది మనం కన్ఫామ్ గా ఇవ్వాలి. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉండాలి అనేది కూడా మనం ప్యాటర్న్ అనేది ఉంటుంది. చూడండి, ఒక పారాగ్రాఫ్ తీసుకొని నేను ఫస్ట్ నా ప్యాటర్న్ ఏంటంటే నేను ఎవరి కోసం చేస్తున్నాను ప్రాజెక్ట్ అనేది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక కంపెనీకి చేస్తున్నాను అనుకోండి, ఆ కంపెనీ పేరు ఉంటుంది కదా, నేను ఎవరి కోసం అయితే ఆ ప్రాజెక్ట్ చేశానో ఆ ప్రాజెక్ట్ పేరు అనమాట. ఎవరి కోసం అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఇది కంపెనీ. ఇక ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ప్రాజెక్ట్ అని నేమ్ ఇచ్చేస్తాను. ఇక్కడ నేను కొంత నార్మల్గా ఏంటంటే డమ్మీ టెక్స్ట్ రాసేస్తాను. అంటే వాళ్ళ వెబ్సైట్ దీని గురించి ఏంటి అనే దాని మీద చిన్న డిస్క్రిప్షన్ అనమాట. అంతే, అంతకుమించి మనం ఎక్కువగా ఏం రాయము. ఒక లింక్ అనేది డైరెక్ట్ గా ప్రొవైడ్ చేసేస్తాం. ఓకేనా? .jpg ఇచ్చాను. ప్రతిదానికి మనం రాసేటప్పుడు దాని డిస్క్రిప్షన్ సేసెస్ అనేది కరెక్ట్ గా రాసుకుంటూ వెళ్తే మొత్తం సెట్ అయిపోతుంది. ఓకేనా? జేపీఈజీ ఇమేజెస్ లో ఏ ఫైల్ తీసుకున్నా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే ఇమేజ్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటాం. మీరని కాదు, నేను కూడా స్టార్టింగ్ లో అలాగే కంగారు పడమని. ఇదేంటిది ఇమేజ్ పెట్టాను కదా, జేపీజీ ఫార్మేట్ కదా. జేపీజీలో జేపీజీ ఉండిద్ది, జేపీఈజీ ఉండిద్ది. ఆ రెండు అనేవి మనం చెక్ చేసుకోవాలి. ఓకే? ఇదండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఇచ్చాను. అలాగే దీన్ని మనం ఎలా మాడిఫై చేస్తాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది, కొన్ని హైలైట్స్ అంటే ఈ త్వర అనేది నేను హైలైట్ చేయాలి కదా. నువ్వు కొన్ని హైలైట్ చేసుకుంటున్నారంటే మనం వాడేది ఏంటిది ఎక్కువగా స్ట్రాంగ్ కానీ బోల్డ్ కానీ. బోల్డ్ చేస్తే చాలు అనుకున్నప్పుడు మనం దాని తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. కలర్స్ అవి మార్చాలనుకున్నారు ఒకవేళ, ఫర్ సపోజ్ స్ట్రాంగ్ అని పెడితే అది బోల్డ్ కనిపించింది. ఓకే, కాకపోతే మీకు కలర్స్ కూడా కావాలి. ఇప్పుడు నాకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఇక ఫరా అనేది ఒకటి, అంటే ఎవరి కోసం చేస్తున్నా అనేది ఒకటి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకటి. నేను రెండింటికి రెండు వేరు వేరుగా ఇవ్వాలనుకున్నాను అనుకోండి, స్ట్రాంగ్ అనే దానిలో బోల్డ్ గా పెట్టేసి మనం ఈచ్ ఒక్క దానికి కూడా నేమ్ ఇచ్చేసి పెట్టేసుకోవచ్చు. లేదా చెప్పిన ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను కదా, ఫస్ట్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ అని చెప్పి, అలా కూడా మార్చుకోవచ్చు. లేదా స్పాన్, ఒకటేమో స్ట్రాంగ్ తీసుకోవచ్చు, ఒకటి స్పాన్ తీసుకొని, అంటే స్పాన్ ట్యాగ్ లో ఈ టెక్స్ట్ ని, ఓకేనా, స్పాన్ ట్యాగ్ లో ఈ టెక్స్ట్ ని మనం తీసేసుకొని దీనికి ఏంటంటే ఈ స్పాన్ ట్యాగ్ కి మనం అప్పుడు సిఎస్ఎస్ అనేది రాస్తాం అనమాట. ఓకేనా? ఒకటి స్ట్రాంగ్ అనేది ఒకటి తీసుకుంటాం, ఇంకో దానికి ఏంటంటే వేరేది, అంటే స్పాన్ అనేది వేరుగా అనమాట. లేదా రెండింటికి స్ట్రాంగ్ అనేది తీసేసుకొని దాని తగ్గట్టుగా మనం సిఎస్ఎస్ రాసుకోవాలి. నేనైతే ప్రెసెంట్ స్ట్రాంగ్ గా తీసుకుంటున్నా రెండింటికి.
చూడండి అది కొంచెం బోల్డ్ అయి వచ్చింది. ఇప్పుడు కలర్ కావాలనుకుంటే మనం CSS లో కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఒకసారి మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా ఇది మనకి హైలైట్ అయ్యేం కనిపించట్లేదు. ఆ ప్రాజెక్ట్ అంటే మనం తీసుకున్న ఈ సెక్షన్ అనేది పెద్దగా హైలైట్ అయ్యేం మనకు కనిపించట్లేదు. ఇప్పుడు దాని తగ్గట్టుగా మనం CSS రాసుకోవాలనుకుంటే కాలంకి రాసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకేనా, కాలంలో బ్యాక్గ్రౌండ్ అనేది నేను వైట్ ఇచ్చేసాను. చూడండి వైట్ కలర్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ కి ఇవన్నీ మొత్తం సరి చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అందుకే టెక్స్ట్ చూడండి నేను వేరే డివిజన్ అనేది తీసేసుకున్నాను అన్నమాట ఎలిమెంట్ కి. ఎందుకు, నాకు ఇమేజ్ అనేది దానికి కాలం చుట్టూరా కాలంకి తగ్గట్టుగా అంటే లెఫ్ట్ రైట్ మొత్తం ఫుల్ గా రావాలి. నాకు టెక్స్ట్ అనేది అలా రావాల్సిన అవసరం లేదు. సో నేను అందుకని ఏం చేశానంటే దీనికంటూ వేరేగా కాలం అనేది వేరేది తీసేసుకున్నాను. ఓకేనా, దీనికి ప్యాడింగ్ అనేది 24 పిక్సెల్స్ 16 పిక్సెల్స్ అనేది ఇస్తున్నాను. చూడండి, ఓకేనా, ఇది నా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ని నేను ఇలా డిఫైన్ చేస్తున్నాను. లేదు మీరు ఇంకా బెటర్ గా రాయాలనుకుంటే ఇప్పుడు మీరు చేసే ఇంటర్న్షిప్స్ కానీ వీటికి కానీ ఏంటంటే టైమింగ్స్ కూడా పెట్టాలి. అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా ఎంత పీరియడ్ నుంచి ఎంత పీరియడ్ దాకా పెట్టారనేది కూడా పెట్టాల్సి వచ్చింది ఒకవేళ. ఓకే, అలాంటప్పుడు ఏంటిది మీరు ఎక్కడ చేశారనేది ఒక కాలము, దాని పక్కన ఏంటిది మళ్ళీ టైమింగ్ పీరియడ్ అన్నమాట. అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ దాకా చేసాం, డిసెంబర్ టు మార్చ్ ఏప్రిల్ దాకా చేసాం, లేదా మార్చ్ దాకా చేసాం అని చెప్పి ఇక్కడ ఇయర్ తో పాటు మెన్షన్ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే దాని కింద ఏంటంటే మనం ఇంకో సెక్షన్ తీసేసుకొని, ఓకేనా, ఇంకో పారాగ్రాఫ్ సెక్షన్ తీసేసుకొని ఆ పారాగ్రాఫ్ సెక్షన్ లో డీటెయిల్స్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నమాట. ఓకేనా, అలా రాసుకోవచ్చు. దీన్ని కొంచెం మాడిఫై చేద్దాం. నేను బోర్డర్ రేడియస్ ఇస్తున్నాను. చూడండి, మనం బోర్డర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఇక్కడ మారింది కానీ పైన మారలేదు. ఎందుకంటే ఇమేజ్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది దాంట్లో. ఓకేనా, ఇమేజ్ కి మనం పర్టికులర్ గా ఏది ఇవ్వలేదు. మరి ఈ ఓవర్ఫ్లోని తగ్గించుకోవడానికి ఏంటంటే ఓవర్ఫ్లో హిడెన్ అని చెప్పి ట్యాగ్ ప్రాపర్టీని వాడితే సరిపోతుంది మనకి, ఓవర్ఫ్లో ప్రాపర్టీని. ఓకేనా, ఇదే టైప్ ఆఫ్ వ్యూలో మనం మన ప్రాజెక్ట్స్ అనేవి ఎన్ని ఉంటే అన్నిటికీ మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇలాగ మనం వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, టైటిల్ అనేది మనం నిన్న రాసాం కదా, దానికి తగ్గట్టుగా మనం దీన్ని కూడా ఇవ్వచ్చు. మీకు ఐడియా ఉంటుంది కదా, కొత్తగా రాయడం టైం వేస్ట్. కాపీ పేస్ట్ చేసి మన ఏంటిది మన ఇచ్చిన H2 ట్యాగ్ లో నేను జస్ట్ ఏంటంటే అవర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి, లేకుంటే మై డెలివర్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి నేను నేమ్ ఇస్తాను అంతే.
ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని అంటే ఒక రివ్యూస్ ఉంటాయి కదా, సెక్షన్ రాసేస్తాను నేను, మిగతా వాటికి కూడా ఇవ్వాలి కదా, కొద్దిగా మారుతూ ఉంటాయి కొన్నిసార్లు. ఓకే, అది కాదండి, మీరు క్లాస్ వినడానికి వస్తున్నారా లేకుంటే ఏదైనా వేరేగా మాట్లాడడానికి వస్తున్నారా క్లాసుల్లోకి? పని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీతో పాటు ఇంకో 80 మంది ఉన్నారు ఇందులో. ఒకసారి చూడండి ఇది. ఏయ్, అరే బ్రో, వెంకట్ వెంకట్ ఫణిభూషణ్. ఓకే, ఓకేనా గైస్? ఇది హెడర్ సెక్షన్. మీరు ఎలా ప్రీ డిఫైన్ చేసుకుంటారనే దాని మీద అది ఎంత ఉండిద్ది.
తర్వాత రివ్యూస్ అనేది అంటే మనకి ఎలాగా అయితే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఏదైనా సరే అప్రిషియేషన్ లేకుంటే రివ్యూస్ సర్టిఫికేషన్ అలా వస్తాయి కదా. మోస్ట్లీ ఏంటంటే సర్టిఫికేషన్స్ అనేవి వేరుగా పెట్టుకోవచ్చు. అలా కాకుండా జస్ట్ రివ్యూస్ అనేది అంటే వాళ్ళు మన గురించి ఏమన్నారు అనే దాని మీద. ఓకేనా, రివ్యూస్ ఉంటాయి కదా, మన ప్రతి బిజినెస్ కి రివ్యూస్ ఉంటాయి. అలాగే ప్రతి పర్సన్ కూడా ఒక రివ్యూ అనేది వచ్చింది అనమాట. ఓకేనా, రివ్యూ అనేది బాగాలేకపోతే తర్వాత ఫ్యూచర్ లో ఏంటంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. నార్మల్ రివ్యూస్ అంటే బిజినెస్ రివ్యూస్ ఇవన్నీ ఏంటంటే మనకి ఆ కరోజుల్లోనో లేదా స్లైడర్స్ లోనో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది బల్క్ ఆఫ్ రివ్యూస్ అనేది ఉంటాయి కదా బిజినెస్ తగ్గట్టుగా. కొత్త బిజినెస్ అని అంటే దాని తగ్గట్టుగా మనం ఓన్ గానే రాసుకుంటారు అనుకోండి. కాకపోతే బిజినెస్ అన్న తర్వాత మనకి ఎక్కువగా రివ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ బై పర్సన్ అంటే ఇది మనకేంటిది ఇది పర్సనల్ గా కదా. అంటే మనం ఒక ఇన్స్టిట్యూట్ లో గానీ ఒక ప్లేస్ లో గానీ మనం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడి వాళ్ళు ఇచ్చే అక్కడ వాళ్ళు మనకి ఇచ్చే రివ్యూ అనమాట. అంటే ఓకే, ఈ ఫలానా అబ్బాయి బా బాగా పని చేస్తాడని చెప్పు, ఏదో ఒకటి బిహేవియర్ బాగుండిద్ది అని చెప్పు, ఇలాగా ఒక రివ్యూ అనేది వాళ్ళు మనకి ఇస్తారు కదా. అలాంటి రివ్యూస్ అనేది పెట్టుకోవడానికి అనమాట. మెయిన్ గా ఏంటంటే మేనేజర్స్ కానీ హెచ్ఆర్స్ కానీ మీరు ప్రొఫైల్లో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు కన్ఫర్మ్ గా కాల్ చేసి కనుక్కుంటారు కదా, అక్కడ పని చేస్తున్నాడా లేకుంటే ఫేక్ పెట్టాడా అని చెప్పి. సో ఈ రివ్యూస్ అనేవి ఏంటంటే మా మేనేజర్ లేకుంటే మా హెచ్ఆర్ ఎవరు ఒకరివి ఆ నేమ్స్ తో మనం రివ్యూస్ అనేది ఇస్తామన్నమాట వాళ్ళు ఇచ్చేవి. ఓకేనా, ఇప్పుడు మనకి అక్కడ క్లోజ్ మనం కంపెనీ నుంచి బయటకు వస్తున్నాం అంటే మనకు ఆ టైంలో ఎవరో ఒకరు క్లోజ్ గా ఉండే ఉంటారు కదా. గొడవ వేసుకుని అయితే ఇప్పుడు బయటికి రాం కదా. గొడవ వేసుకుని బయటకు వచ్చామనుకోండి మనకు ఒక బ్యాడ్ రివ్యూ అనేది అలా పడేస్తాడు. మనకి నెక్స్ట్ జాబ్ కి ఏంటంటే ఇబ్బంది అయిపోతుంది. మీకు ఎంత ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తాం, వాళ్ళతో పద్ధతిగానే ఉంటాం, పద్ధతిగా మాట్లాడేసి సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వచ్చేస్తాం. అవి ఏమాత్రం డిలే అయినా సరే మనకి ఇబ్బందే కదా. కొన్ని సెక్షన్స్ అనేవి ఎప్పుడు కామన్ గానే ఉంటాయి, అది చూసుకోండి. ఇప్పుడు ఈ మన రివ్యూ అని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నాను కదా సెక్షన్ కి, ఈ సెక్షన్ కూడా నేను బై డిఫైన్ గా వచ్చేట్టుగా ఒక సెక్షన్ రాసేసుకోవచ్చు నేను. ఓకేనా, సెక్షన్ అని చెప్పి ఒకటి రాసేసుకొని దాని ప్యాడింగ్ అదంతా ఇచ్చేసి కలర్ అనే దానికోసం అంటే ఈ రివ్యూ అనేది దాని పక్కన పెట్టేసి కలర్ కి మాత్రమే అది యూజ్ చేసుకోవచ్చు. నేను బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఇమేజెస్ కానీ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు దాని ఒక్క దానికోసమే నేను దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రతిదానికి ఇది మొత్తం రాయాల్సిన అవసరమే ఉండదు. కాకపోతే ఈ సెక్షన్ నుండి చూసారు, ఇది కామన్ గా ఉన్నా సరే మనం దీనికి ఏ రోకి ఆ రో కన్ఫామ్ గా బై డిఫరెంట్ వేరు వేరుగా రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం కొన్ని ఈ యానిమేషన్స్ ఇచ్చేటప్పుడు మనకి మెయిన్ గా యూజ్ అయ్యేది ఇదే. ఎందుకంటే ఈ కాలమ్స్ కూడా పేరెంట్ ఇదే అన్నమాట. ఓకేనా, మనకి ఇందులో ఈ సెక్షన్స్ లోపల మాత్రమే అంటే ఈ సెక్షన్ లోపల మాత్రమే మనకి ఎక్కువగా యానిమేట్ అనేది జరుగుతూ ఉండిద్ది, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సెక్షన్ లో కాదు. ఓకేనా, అలాగే హెడర్ సెక్షన్ తో దీనికి ఎటువంటి సంబంధం కూడా ఉండదు ఆ టైంలో. మన ఈ రోతో మాత్రమే, రో అండ్ కాలమ్స్ లో మాత్రమే ఈ యానిమేషన్స్ అనే వాటిని మనం ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకేనా.
రివ్యూస్ కి వచ్చేసరికి క్యాచీగా ఉండాలి కొన్ని వర్డ్స్ అనేవి మనం పెట్టేది, ఓకేనా? దాని తగ్గట్టుగా అంటే జస్ట్ రివ్యూస్ అని చెప్పి, టెస్టిమోనియల్స్ అని చెప్పు, లేకుంటే సాస్ ఇలాంటివి కాకుండా కొంచెం క్యాచీగా మనం అంటే వర్క్ చేసినప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ అన్నట్టుగా మనం రావాలి. ఫర్ సపోజ్ ఏ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ పీపుల్ హూ వర్క్ విత్ మీ అని చెప్పి అలా ఆ టైప్ లో మనం ఇవ్వచ్చు అనమాట, ఓకేనా? ఆలోచించండి ఒకటి. దీనికి ఏంటంటే టెక్స్ట్ డిస్క్రిప్షన్ అనేది ఏం రాదు, ఓకేనా? ఎందుకంటే ఇది రివ్యూస్ కదా. లేకుంటే ఇంకో పని కూడా చేయొచ్చు. ఏ టెక్స్ట్ అయితే నేను పైన రాశాను, ఓకేనా, ఈ టెక్స్ట్ నేను హెడ్డింగ్ గా పెట్టిన టెక్స్ట్ ని నేను పారాగ్రాఫ్ లో తీసుకుంటున్నాను. ఓకే, పైన హెస్ట్ లో నేను రివ్యూస్ అని రాస్తాను, లేదా టెస్టిమోనియల్స్ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు ఈ రివ్యూ అనే సెక్షన్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ మనం ఒకటి పిక్చర్ పెట్టేసి దాని వాళ్ళ నేమ్ రాసేసి దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన రివ్యూ అనేది రాయొచ్చు. లేదా అంటే మనం ఎలా దాన్ని డిఫైన్ చేయాలి అంటే వాళ్ళ రివ్యూని మనం ఎలా డిఫైన్ చేసి చెప్పాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టే ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ టెక్స్ట్ తీసుకుంటున్నాను అంటే డిస్క్రిప్షన్, ఇచ్చిన డిస్క్రిప్షన్ అనేది ఫస్ట్ నేను డిస్ప్లే అయ్యేట్టుగా చేసుకుంటున్నాను, ఓకేనా? నాకు వాళ్ళ రివ్యూ అనేది డిస్ప్లే అయింది. దాని తర్వాత నేనేం చేస్తున్నాను, ఒక ఇమేజ్ అనేది ఇస్తున్నాను. అంటే మా రివ్యూ ఇచ్చిన వాళ్ళది హెచ్ఆర్ కానీ లేదా మేనేజర్ కానీ ఎవరైతే పర్సన్ ఎవరైతే రివ్యూ ఇచ్చారనుకుంటున్నామో వాళ్ళకు ఒక పిక్చర్ ఇచ్చాను నేను. ఓకే, దాని తర్వాత నేమ్ రాస్తున్నాను వాళ్ళది. ఓకే, దాని తర్వాత వాళ్ళ డిజిగ్నేషన్, ఓకేనా? దాన్ని మనం పారాగ్రాఫ్ టైప్ లో ఇవ్వచ్చు, లేదా వేరేగా నేనైతే స్పాన్ లో తీసుకున్నాను. ఎందుకంటే నాకు నేను తీసుకునే ఎలిమెంట్లు అంటే నాకు ఒక రోలో ఉన్న ఎలిమెంట్స్ లో నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు. నేను డబల్ చేసుకొని లేదా క్లాస్ నేమ్స్ ఇచ్చుకొని మళ్ళీ మళ్ళీ నేను నేమ్స్ రాసుకోకూడదు, అంటే సిఎస్ఎస్ అనేది రాసుకోకూడదు అని చెప్పి అనుకున్నప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్పాన్ లో రాసేసుకున్నా. టెక్స్ట్ అనేది తీసుకునేది కదా మనకి, పారాగ్రాఫీ తీసుకోవాలని ఏం లేదు కదా, ఏమంటారు? కాకపోతే నేను ఇక్కడ ఈ ఇమేజ్ అనే దాన్ని నేను ఒక వేరే సెక్షన్ లో తీసుకుంటున్నాను, ఓకేనా?
ఇది తమిళనాడు టైప్ లో చాలా చిన్న సైజ్ అనేది ఉండాలి. మన దాని తగ్గట్టు కానీ ఇమేజ్ సైజ్ అనేది కూడా తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇమేజ్ సైజు మనకి 1:1 సైజ్ లో ఉంటాయి. అంటే ఇమేజెస్ సైజ్ కి కూడా కొన్ని ఉంటాయి మనకి ఇందులో. 1080 ఇంటూ 1080 అది తీసుకున్నాం అనుకోండి, అది స్క్వేర్ షేప్ వచ్చింది అనమాట. మన బ్యానర్ సైజ్ వచ్చేసి 1920 ఇంటూ 1080. ఇది ఫుల్ బ్యానర్ తీసుకోవడానికి. బ్లాక్ ఇమేజ్ తీసుకోవడానికి 1200 ఇంటూ 720నో 720 అలా ఉండిద్ది. ఓకేనా? ఆ ఇమేజెస్ అన్ని ఏంటంటే దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. అప్పుడే ఏంటంటే మనకి బ్రౌజర్ లో క్రాల్ అవడానికి, అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా క్రాల్ అవడానికి కానీ పెర్ఫార్మెన్స్ కి, అంటే క్రాలింగ్ పెర్ఫార్మెన్స్ కి అది బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? images.jpeg ఫైల్స్ వస్తున్నాయి మనకి అదేంలో. సో ఇప్పుడు మనం దీన్ని డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే ఇమేజ్ కి డిస్ప్లే బాక్స్ border radius 50 px 50%. అంటే ఇప్పుడు మనం ఒక సైజ్ అనేది ఇచ్చాం కదా, దాని తగ్గట్టుగా ఏంటంటే ఫుల్ గా నాకు రౌండ్ షేప్ లో రావాలి అది. సో అందుకని చెప్పి ఏంటంటే నేను డైరెక్ట్ గా 50% అని చెప్పి ఇచ్చేసాను. ఓకేనా? ఓవర్ టు హిడెన్. ఓకే, మనకు కావాల్సిన ఇమేజ్ అనేది కూడా వచ్చేసింది. నేను ఇక్కడ ఒక నేమ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఫర్ సపోజ్ అనిల్ కుమార్ అని చెప్పి ఇచ్చాను. ఓకే, దాని డిజిగ్నేషన్ వచ్చేసరికి టీమ్ లీడర్. ఎందులో అంటే ఒక కంపెనీ పేరు చెప్పాలి కదా, అంటే మనం ఏ కంపెనీలోంచి ఫస్ట్ వచ్చామో, లేకుంటే ఎక్కడి నుంచి మనకి ఇచ్చిన రివ్యూ ఇచ్చిన ఇన్స్టిట్యూట్ కానీ పేరు, దాని పేరు అనేది మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా? డిజిటల్ ర్యాండమ్ గా నేమ్ ఇచ్చాను నేను. ఓకే, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం నాకు 3 కాలం తీసుకుంటున్నాను నేను. మినిమం 3 రివ్యూస్ అని పెడితే బాగుండిద్ది అని. అంటే రివ్యూస్ అనేది మనకు వచ్చిన దాన్ని బట్టి పెట్టాలి. ఇప్పుడు నేను కావాలనుకుంటే నాకు ఒకటే రివ్యూ ఉందనుకోండి, నేను ఒకవైపు మొత్తం ఏంటంటే ఏదో ఒక ఇమేజ్ లాగా, అంటే ఈ ఒక హాఫ్ సైడ్ మొత్తం ఏంటంటే ఒక ఇమేజ్ లో ఏదో ఒకటి పెట్టేసి ఇక్కడ రివ్యూ అనే దానికి నేను డైరెక్ట్ గా ఇచ్చేస్తాను అనమాట. ఓకేనా? ఒక రివ్యూనే నేను మాడిఫై చేసేసుకొని ఇంకా బాగా ఇవ్వచ్చు. ఒకవేళ మన రివ్యూస్ అనేది ఎక్కువ ఉన్నాయనుకోండి, దాని తగ్గట్టుగా ఏంటంటే మనం ఇలా రాసేసుకుంటాం. ఓకేనా? మనం అలైన్మెంట్స్ ఎక్కడ ఒకటి రాస్తే అన్నిటికీ వచ్చేస్తాయి అనేది బాగా చూసుకోండి. నేను డైరెక్ట్ కాలమ్స్ లో ఇచ్చేసా.
చూడండి, టెక్స్ట్ ఎలిమెంట్ సెంటర్ అని చెప్పి మొత్తం సెంటర్ అనేది అది ఫ్లో అయిపోయింది. కానీ మనకి ఇమేజ్ అనేది రావట్లేదు. ఎందుకు? మనం ఎందుకంటే పర్టికులర్గా ఇంత హైట్ అని చెప్పి ఇచ్చేసాం కదా. సో దానికి నేను మార్జిన్ ఆటో అని ఇచ్చేస్తున్నాను. ఓకే, అది మధ్యలోకి ఫ్లో అయిపోయింది. నేను ఇప్పుడు కావాలనుకుంటే నాకు మధ్యలో గ్యాప్స్ అనేవి రావట్లేదు. ఓకేనా, మధ్యలో నాకు కొంచెం గ్యాప్స్ రావాలి. నేను అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పారాగ్రాఫ్ అనే దానికి మార్జిన్ బాటమ్ ఇచ్చుకోవచ్చు, లేదా ఈ H3 అనే దానికి మార్జిన్ టాప్ అని చెప్పి 2 సార్లు ఇవ్వచ్చు. అలా కాదు, అవసరం లేదు అనుకుంటే నేను ఇంకో పని చేస్తాను. నేను టాప్ బాటమ్ అనేది నేను ఇక్కడ రాసేసుకుంటాను అనమాట. ఓకేనా, ఒక 12 పిక్సెల్స్ అనేది ఇస్తున్నాను. దాని తర్వాత ఆటో ఇచ్చేసుకున్నాను, ఆటో ఫ్లో అయిపోవాలి అని చెప్పి. సో దాని తగ్గట్టుగా ఇది కొంచెం గ్యాప్ అనేది మనకి తీసుకుని ఇస్తుంది. సో ఒకవేళ దీన్ని డెకరేషన్ చేసుకోవాలనుకున్నా సరే సేమ్ ఇలాగే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అంటే ఈ సెక్షన్ అంత వరకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. దాని లోపల మనం దాన్ని యానిమేషన్ ఇవ్వాలనుకుంటే దానికి కూడా ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవన్నీ కూడా మనం మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఈ టెక్స్ట్ కూడా అంతే, టెక్స్ట్ కూడా మనం ఎలా కావాలంటే అలాగా అనమాట. ఓకేనా, ఇటాలిక్ టైప్ కావాలా లేకుంటే ఎలా కావాలనేది కూడా మనం ప్రీ డిఫైన్ చేసుకుంటూ రాసేసుకోవచ్చు. నేను బేసిక్ గా ఎలా ఉండాలి అనేది చెప్తున్నాను, కానీ మీరు దీన్ని ఇంకా మాడిఫై చేసుకొని నాకు చూపించాలి. ఓకేనా, దీని తర్వాత ఏంటంటే ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. పోర్ట్ఫోలియో కదా సింగిల్ పేజ్ లో వచ్చింది కాబట్టి కాంటాక్ట్ ఫామ్ అనేది కూడా మనం ఇక్కడే క్రియేట్ చేసేస్తాం. ఒకవేళ అదే వెబ్సైట్స్ అనుకోండి, కాంటాక్ట్ ఫామ్ కాకుండా వాళ్ళకి ఏంటిది మనం ఒక న్యూస్ లెటర్ అన్నమాట. అంటే జస్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అలాగా ఒక చిన్న చిన్న కాంటాక్ట్ ఫామ్స్ అలాంటివి ఇస్తూ ఉంటాం. ఓకేనా, కాంటాక్ట్ డీటెయిల్స్ వేరుగా ఉంటాయి, లీడింగ్ కోసం ఇచ్చే ఫామ్స్ వేరుగా ఉంటాయి. ఓకేనా, మనం ఇవన్నీ ఏంటంటే వేరు వేరుగా మనం వేరే వేరే కాంటాక్ట్ ఫామ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. తెలుసుగా కాంటాక్ట్ ఫామ్ ఎలా రాయాలి ఏంటి అనేది చెప్పుకున్నాం కదా, ఇన్పుట్స్ అవన్నీ కూడా. ఓకే, ఒక సింపుల్ గా ఉండే ఒక కాంటాక్ట్ ఫామ్ ని క్రియేట్ చేస్తాను. కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, మనం ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అంటే మీకు ఏమైనా ప్రాజెక్ట్ కావాలన్నా లేకుంటే నాతో కలవాలనుకుంటున్నా ఫామ్ ఫిల్ చేయండి, లేదా ఒక మెసేజ్ ని మీరు నాకు సెండ్ చేయండి, లేదా నా మెయిల్ ఐడి ఇస్తాను, నా మెయిల్ ఐడికి మీరు ఒక మెయిల్ అనేది సెండ్ చేయండి అని చెప్పి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకటి ఉన్న కాంటాక్ట్ ఫామ్ లో అయినా డైరెక్ట్ గా ఫామ్ ఫిల్ చేయొచ్చు. లేదు అని అంటే ప్రొఫెషనల్ గా పంపించాలనుకున్నప్పుడు మీరు నాకు ఏదైనా అంటే ఆఫర్ లెటర్స్ కానీ ఇంకేదైనా ఇంటర్వ్యూ లెటర్స్ కానీ నాకు పంపించాలనుకుంటే అని చెప్పి మనం ఒక ఈమెయిల్ ఐడి కూడా మనం వాళ్ళకి ఇస్తాం. ఓకేనా, ఈమెయిల్ ఐడీస్ ఎలా ఉంటాయంటే మనం తీసుకున్న డొమైన్స్ ఉంటాయి కదా, డొమైన్ నేమ్ తో ఇవి మనకి ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, కాంటాక్ట్ రేట్ నా డొమైన్ నేమ్ వచ్చేసి ahmad.in
కామ్ అని అనుకున్నాం కదా. సో contact@ahmad.com అని చెప్పి మనకి ఇలాగా డొమైన్ అనేది వచ్చింది. ఇది ఈమెయిల్ అనమాట. మనం వాడేవి జీమెయిల్స్. ఓకేనా? జీమెయిల్స్ వేరు, ఈమెయిల్స్. ఇది మన ప్రొఫైల్ నేమ్ తో ఏదైతే మనం డొమైన్ తీసుకుంటామో ఆ డొమైన్ నేమ్ తో మనకి అది రిప్రజెంట్ అయ్యి వస్తుంది. ఇన్పుట్స్ ఇవన్నీ గుర్తున్నాయా మీకు అసలు? టైప్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటున్నాం అనేది మెన్షన్ చేయడానికి నేమ్ అనేది ఏంటంటే టైప్ నేమ్ అనమాట. ఇది సెండ్ చేసినప్పుడు మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వస్తుంది అనేది ఈ నేమ్స్ ద్వారానే మనం ఏంటంటే ప్రీడిఫైన్ చేస్తా ఉంటాం. ప్లేస్ హోల్డర్ ఏంటిది? ఇన్పుట్ లోపల కనిపించడానికి. అంటే మనం మనం ఆ కాలం ఏంటిది, ఆ ఇన్పుట్ ఏంటిది అనేది డిఫైన్ చేయడానికి అదన్నమాట. ఓకేనా? ఇప్పుడు లేబుల్ తీసుకుని మనం ఇంకా బాగా రాస్తాం అనుకున్నప్పుడు అయితే లేబుల్ డైరెక్ట్ నేమ్ ఇచ్చేస్తాం. లేబుల్ కింద ఏముండిద్ది? ఇది ఇన్పుట్ ఉండిద్ది అనమాట. ఓకేనా? నేమ్ అంటే నేమ్, అక్కడ నేమ్ రాయాలని చెప్పి ఆ ఇన్పుట్ లో. ఓకే, అలాగనమాట. ఒక దాంట్లో ఫోన్ నెంబర్ అని చెప్పి అలాగ మనం ఒక్కొక్క దానికి లేబుల్స్ కూడా ఇచ్చేసి మనం అలాగా రాసేసుకోవచ్చు. ఒకసారి చూడండి, తెలిసిందే కదా. మనం పూర్తిగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మనకి ఈ టైప్ లో ఇది డిస్ప్లే కనిపిస్తుంది. ఫుల్ సిఎస్ఎస్ అనేది మనం రాద్దాము. నేను ప్రీ డిఫైన్ గా రాస్తాను, ఒక్కొక్క దానికి కాకుండా. ఓకేనా? ఎందుకంటే మీరు కూడా ఫ్యూచర్ లో నేర్చుకోవాల్సింది ప్రీ డిఫైన్ గా మనం ఎలా రాసుకోవాలి అనేది. మీరు ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క దానికి రాసుకుంటూ కూర్చుంటానంటే ప్రాబ్లం లేదు. కాకపోతే మనం ఎలా రాస్తే మనకి మంచిది అనేది కూడా ఒకసారి చూసుకోండి మీరు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, అలాగే అది క్రాల్ అవడానికి కానీ లేదంటే ఓపెన్ అవడానికి కానీ చాలా ఈజీగా ఉండాలి వెబ్సైట్ అనేది. అంటే లైట్ వెయిట్ తో ఉండాలన్నమాట. కాంటాక్ట్ ఫామ్ నేను రాస్తున్నాను, చూడండి ఒకసారి. మనము ఇన్ఫర్మేషన్ అనేది కాంటాక్ట్ పేజ్ లో ఎందులో ఇవ్వట్లేదు. ఎందుకంటే మన అడ్రస్లు ఇవన్నీ ఇచ్చేసి దాని పక్కన ఇంకో కాంటాక్ట్ అంటే 2 కాలమ్స్ తీసుకుని ఒక కాలమ్స్ లో ఏంటిది మన మెయిల్ ఐడి, మన అడ్రస్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇచ్చేసి ఇవ్వాలని చెప్పి. ఓకేనా? అవన్నీ ఇవ్వడం అనేది ఏంటంటే బిజినెస్ వాటికి అయితే బాగుండిద్ది. మన దాంట్లో మనకి అది అంత అవసరం లేదు కదా. ఏంటి డైరెక్ట్ గా ఒక బటన్ పెట్టేస్తే సరిపోతుంది, కాల్ చేయండి అని చెప్పి. అలా కాంటాక్ట్ ఫామ్ వచ్చేసరికి ఏంటంటే సింపుల్ గా ప్రీడిఫైన్ గా ఉండడానికి అని చెప్పి ఒక చిన్న ఫామ్ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా? ఏంటిది వాళ్ళు ఒకవేళ ఏదైనా ఫైల్స్ కానీ మనకి ఏదైనా సెండ్ చేయడానికి మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి కాబట్టి ప్రీడిఫైన్ గా వచ్చే ఈమెయిల్ ఐడితో పాటు మన ఆ ఈమెయిల్ ఐడికి కనెక్ట్ అయ్యేట్టుగా
ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసి పెట్టేసుకుంటాం. ఓకేనా? నేను ఇన్పుట్ కి టెస్ట్ ఏరియాకి రెండింటికి కూడా 100% తీసుకుంటున్నాను. నేను పర్టికులర్ గా ఇదిగోండి సిఎస్ఎస్ లో కాంటాక్ట్ ఫామ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే దీనికి ఇన్పుట్ కి టెక్స్ట్ ఏరియాకి ఉంది అంటే నేను డైరెక్ట్ గా ఇచ్చేసిన అది 100% తీసుకుని దానికి కావాల్సిన సిఎస్ఎస్ మొత్తం తీసేసుకునేది. పర్టికులర్ గా ఎందుకని అంటే ఒకవేళ మన ఇందులో న్యూస్ లెటర్స్ కానీ ఇంకేదైనా యాడ్స్ ఇంకా యాడ్ చేస్తున్నప్పుడు ఇది పేరెంట్ తో ఏంటంటే ఆగిపోతుంది అనమాట. అంటే పర్టికులర్ గా నేను దేనికి ఇస్తున్నాను కాంటాక్ట్ ఫామ్ అనే దాంట్లో ఉండే ఇన్పుట్ కి నేను దాన్ని ఇస్తున్నానని చెప్పి. ఓకే, మనం ఎలాగైతే పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఎస్టీ ట్యాగ్స్ కి మనం ఎలాగైతే రాస్తున్నామో అంటే పర్టికులర్ గా ఈ పేరెంట్ దాంట్లో ఉన్నది అంటే ఈ క్లాస్ నేమ్ లో ఉన్న ఈ క్లాస్ నేమ్ ఒక క్లాస్ నేమ్ అనే పేరెంట్ దాంట్లో ఉన్న దాంట్లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఫలానా ట్యాగ్ అనేది అనమాట. ఇన్పుట్ ట్యాగ్ కానీ లేకుంటే పారాగ్రాఫ్ ట్యాగ్ కానీ ఏదైనా సరే ట్యాగ్ అనేది దానికి మాత్రమే నేను ఇచ్చే సిఎస్ఎస్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి అనే దాని మీద ఇది రాస్తూ ఉంటాం. ఓకేనా? ఇలాగా ఒకవేళ నేను ఈ ఎప్పుడైతే ఈ పేరెంట్ ని ఇవ్వకుండా ఇస్తానో నాకు ఎన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల కూడా ఆ సిఎస్ఎస్ అనేది ఇంప్లిమెంట్ అయిపోయింది. నాకు ఒక్కో చోట ఒక్కో రకంగా కావాలనుకోండి, అప్పుడు దాని తగ్గట్టుగా మనం పేరెంట్ ని ఇచ్చేసి మన ఇన్ఫర్మేషన్ ని మనం రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సార్ చూడండి, ఇది మనకు వచ్చిన ఇన్ఫో అన్నమాట. ఓకే, నేను ఒక సైజ్ లో తీసుకున్నా అంటే నాకు 600 పిక్సెల్స్ చాలు నా ఫామ్, అంతకంటే ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను అది తీసేసుకొని నేను దానికి సిఎస్ఎస్ అనేది రాశాను అనమాట. ఓకేనా? ఈ ప్రాజెక్ట్స్ అనేది మనం మామూలుగా అయితే పెంచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ప్రీ డిఫైన్ గా ఇంత ఇన్ఫర్మేషన్ అనేది అంటే దానికంటూ మినిమం ఒక హైట్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, దాని టెక్స్ట్ ఏరియాలో ఇంకో యాట్రిబ్యూట్ ఉండేది అనమాట. అదేంటంటే రోస్ అని చెప్పి, అంటే మనం ఎన్ని రోస్ ఇవ్వాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఇది ఉండేది. నేను ఇక్కడ 6 అని పెట్టాను. చూడండి, 6 రోస్ కి తగ్గట్టుగా ఇది మాడిఫై మనకు కొద్దిగా ఏంటంటే ఎక్కువగా వచ్చింది అనమాట. ఓకేనా? నేను వీటికి మార్జిన్ టాప్ అనేది ఇస్తున్నాను. ఓకే, మనం దీన్ని ఇంకా బ్యూటిఫై చేసుకుంటూ రాసుకోవచ్చు అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇచ్చామనుకోండి, దాని తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది దీంట్లో మనకి చేంజ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. బటన్ కి కూడా సపరేట్ గా ఇవ్వాలనుకున్నప్పుడు ఓకే, దీనికి క్లాస్ నేమ్ ఇచ్చేసుకొని దానికి కావాల్సిన కలర్స్ అవన్నీ ఏంటంటే మనం ఇవ్వచ్చు అనమాట. బట్
ఇస్తున్నారు కదా, ఇలాగ కాంటాక్ట్ ఫామ్ ని మనం ఇస్తాం. ఈ కాంటాక్ట్ ఫామ్ ఎలాగా అంటే మన మెయిల్ ఐడికి ఎలా పంపించుకోవాలి, లేకపోతే డేటాబేస్ లో ఎలా స్టోర్, ఈ మెయిల్ డీటెయిల్స్ అన్నిటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మొత్తం ఏంటంటే నేను ప్రీవియస్ క్లాసెస్ లో ఎప్పుడైతే నేను పిహెచ్పి మొదలు పెడతాను, ఓకే, జావా స్క్రిప్ట్ తర్వాత మనం పిహెచ్పి నేర్చుకుంటాం కదా, పిహెచ్పి మైస్క్యూఎల్ నేర్చుకునేటప్పుడు నేను మీకు ఆ క్లాసెస్ లో చెప్తాను అనమాట. అంటే ఈ డేటా మొత్తాన్ని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం మెయిల్ ఐడికి సెండ్ చేసుకోవచ్చు, లేదా మన డేటాబేస్, ఒక డేటాబేస్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని మన డేటాబేస్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రెండు విధాల్లో మనం చేసుకోవచ్చు. ఈ డేటాబేస్ అనేది ఓకే, తర్వాత చెప్తాను, తర్వాత క్లాసులో చెప్తాను. మీకు అప్పుడే అర్థం కాదు ఈ డేటాబేస్ తో స్టోరేజ్ ఇదంతా ఏంటంటే దేనికి యూజ్ చేస్తాం ఏంటి అనేది. అన్ని అయిపోయిన తర్వాత మన చివరిలో ఏంటి మనకి కావాల్సింది ఫూటర్ అనేది కన్ఫర్మ్, అంటే కాపీ రైట్ అనేది మనం కన్ఫర్మ్ గా ఒకటి పెట్టుకోవాలి. ఓకేనా? నేను ఫోటో తీసుకుంటున్నాను. ఇందులో నేను కొన్ని ఐకాన్స్ అంటే చెప్పా కదా, ప్రొఫైల్స్ ఒక డిజైనర్ గా కానీ లేకంటే ఏదన్నా చేస్తున్నప్పుడు మనకంటూ కొన్ని ప్రొఫైల్స్ అనేవి, బిజినెస్ ప్రొఫైల్స్ అనేవి మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. దానికని చెప్పి మనం కొన్ని ప్రొఫైల్స్ ని పెట్టుకోవచ్చు. నేను దీన్ని ఏంటంటే మనం ఇది 2 టైప్స్ లో రాసుకోవచ్చు. ఓకేనా? ఒకటి ఏంటిది, అనాటర్ లిస్ట్ తీసుకొని లిస్ట్ లోపల మన ఐకాన్స్ అవన్నీ పెట్టేసుకుని ఇలా ఈ ఫ్లో లో వెళ్ళిపోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ ఒక డివిజన్ తీసేసుకొని, ఓకే, యాంకర్ ట్యాగ్ ఇచ్చేస్తాం. యాంకర్ ట్యాగ్ లోపల మనం ఐకాన్స్ అనేవి పెట్టేస్తాం అనమాట. ఓకేనా? డైరెక్ట్ గా ఐకాన్ ఇచ్చేస్తాం, దాని తగ్గట్టుగా ఏంటంటే సిఎస్ఎస్ రాసేసుకుంటాం మనం. ఐడియా ఉంది కదా ఐకాన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది. క్లాస్ అనేది కొంచెం లేట్ గా మొదలు పెట్టాం, ఒక్క 5 minutes అయిపోయింది. ఇంకా ఇక్కడతో ఈ రేపటి నుంచి ఏంటంటే మొబైల్ రెస్పాన్స్ అనేది తెలుసుకుందాం మనం. చూడండి, ఇది ఏంటంటే యూఎల్ లిస్ట్ ఐటమ్స్, అనాటర్ లిస్టులు ఇవన్నీ రాసుకోకుండా డైరెక్ట్ గా ఏంటంటే ఫ్లెక్స్ ఇచ్చేసి రాసేసుకోవచ్చు. కానీ ఫ్లెక్స్ ఇచ్చేటప్పుడు మనం ఎంత విత్ అనేది, అంటే ఆ క్లాస్ కి మనం ఎంత విత్ అనేది ఇచ్చామనేది మీరు చూసుకోవాలి. ఓకేనా? ప్రతి బిజినెస్ కూడా మెయిన్ గా ఇవన్నిటిని ఏంటంటే యూజ్ చేస్తూ ఉంటుంది. యూట్యూబ్ లో వీడియోస్ కోసం, ఇన్స్టాగ్రామ్ ఇదంతా ఏంటంటే ప్రొఫైల్స్ చూపించుకోవడానికి, అలాగే యాడ్స్ పెట్టడానికి, ఇవన్నీ అన్నమాట. ఓకేనా? ఇన్లైన్ ఫ్లెక్స్ ఇస్తున్నాను. ఓకే, ఇన్లైన్ ఫ్లెక్స్ ఎందుకంటే నాకు ఫుల్ ఆఫ్ విడ్త్ అనేది దీనికి అవసరం లేదు. నాకు గ్యాప్ వచ్చేసి ఒక 16 pixels ఇస్తున్నాను.
నేను ఇప్పుడు దీనికి సిఎస్ఎస్ రాసేసుకుంటా, దీనికి యాంకర్ ట్యాగ్ కి రాసుకుంటాను. యాంకర్ ట్యాగ్ లోనే నేను ఐకాన్ యొక్క సైజ్ ని మొత్తం ఏంటంటే డిఫైన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకేనా? నేను పర్టికులర్ విడ్త్ కూడా కావాలంటే ఇవ్వచ్చు. 42 పిక్సెల్ తీసేసుకుంటున్నాను విడ్త్ హైట్ అనేది యాంకర్ ట్యాగ్ కి. ఓకేనా? ఇది కరెక్ట్ గా సెంటర్ కి అలైన్ అవ్వాలంటే మన లైన్ హైట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా? మనం ఎంతైతే విడ్త్ హైట్ తీసుకుంటామో సేమ్ దాంట్లో ఇది అంతే తీసేసుకుంటాం. టెక్స్ట్ లైన్ అనేది సెంటర్ ఇస్తాం. అప్పుడేంటిది లైన్ హైట్ కి తగ్గట్టుగా అంటే ఐకాన్ సైజ్ అనేది కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే, అన్ని ఐకాన్స్ అనేది అది ఐకాన్ కదా, ఒక్కో దానికి ఒక రకమైన సైజ్ ఉంటుంది. కానీ ఫ్లో అది అలైన్మెంట్ అనేది మాత్రం సెంటర్కే మనకి అవుతాయి. చూడండి ఇలాగా మనం దీనికి కావాల్సిన యానిమేషన్స్, సిఎస్ఎస్ ఇవన్నీ ఏంటంటే మనం అలాగా రాసుకోవచ్చు. ఇది బోర్డర్ రేడియస్ 50% ఇస్తున్నాను, నాకు రౌండ్ షేప్ లో కావాలి కాబట్టి. ఆ డిజైన్ మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం. అంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా, మీరు ఆ టేస్ట్ తగ్గట్టుగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే? ఓకేనా? దీని తర్వాత నేను కాపీరైట్ అనేది ఇస్తున్నాను. కాపీరైట్ కాపీ పేస్ట్ చేసుకుందాం. మా నేమ్ అంటే మా డొమైన్ నేమ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ చేయొచ్చు. పూర్తి డొమైన్ నేమ్ ఇవ్వచ్చు, లేకపోతే కంపెనీ నేమ్ అనేది. ఓకేనా? ఇప్పుడు డొమైన్ ఇప్పుడు ఇది కంపెనీ కాదు కాబట్టి నేనేం ఇస్తున్నాను, డొమైన్ నేమ్ అనేది ఇస్తున్నాను ఇలాగా. ఓకే? ఎగ్జాంపుల్ కాబట్టి నేను నార్మల్ గా రాస్తున్నా, ఎక్కువ స్ట్రెస్ ఏమి తీసుకోకుండా అని చెప్పి. ఓకే? ప్రీ డిఫైన్ గా మనం ఏంటిది మళ్ళీ కావాలనుకుంటే దీనికి ఒక లింక్ అనేది ఇవ్వచ్చు. ఓకే? డొమైన్ నేమ్ కి ఒక లింక్ ఇచ్చేసి మనది ఏ డొమైన్ అయితే ఆ డొమైన్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా?
దీనివల్ల ఏంటంటే క్రాలింగ్ లో మన పేజ్ ని క్రాల్ చేస్తున్నప్పుడు మన వెబ్సైట్ ని 1-2 సార్లు అనేది అది అంటే డొమైన్ నేమ్ ని క్రాల్ చేసుకుంటూ ఉండిద్ది అనమాట. డొమైన్ నేమ్స్ కూడా ఏంటంటే దాని ఇన్ఫర్మేషన్ అనేది 2 టైమ్స్ అనేది క్రాల్ అవుతుంది. అలా అని చెప్పి మనం ప్రతిసారి పెడుతూనే ఉన్నాం అనుకోండి అలాగే ఏమంటారు, దానివల్ల ఏమవుతుందంటే అదే ఫేక్ స్పామ్ పెట్టేస్తున్నారు ఇల్లు అని చెప్పి అనుకునిద్ది. సో మన వెబ్సైట్ లో ఎప్పుడైనా సరే డొమైన్ నేమ్స్ కానీ అంటే మన ఇన్ఫర్మేషన్ అనేది మన ఇన్ఫర్మేషన్ తో కూడుకున్న డొమైన్స్ అంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఓకేనా. ఒకవేళ దీని నుంచి మీకు ఇంకో పేజ్ అనేది ఉంది, దాన్ని రిడైరెక్ట్ చేయాలనుకుంటున్నారు ఉంది. ఇప్పుడు దీని నుంచి వెళ్తే ఏంటంటే నాకు బాగా రివ్యూస్ అంటే క్రాలింగ్ కి బాగా ఉపయోగపడతాయి. నాకు ఆ డొమైన్ నేమ్ అనేది ఏంటంటే నాకు 1-2 సార్లు క్రాల్ చేసుకుంటుంది అని చెప్పి మనం 1-10 సార్లు పెట్టామనుకోండి ఒకేసారి, అదేమనుకోండి ఇది స్పామ్ చేస్తున్నాడు అని చెప్పి మన ప్రొఫైల్ ని అంటే బ్యాక్ కి అనేది నెట్టేస్తుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ చెక్ చేసుకుంటూ మనం ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలి. మనం దీనికి హోవర్ ఇచ్చేసుకొని లేకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడము అప్పటికప్పుడు అలా కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ని వేసుకోవచ్చు. రేపు మీకు ఏంటంటే ఫిక్స్డ్ కాలమ్స్ అంటే ఫిక్స్డ్ గా ఒక వాట్సాప్ ఐకాన్ని మనం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను రేపటి క్లాస్ లో చెప్తాను. ఓకేనా. ఓకే గైస్, అయితే వాళ్ళకంటే రేపు ఏంటంటే మొబైల్ రెస్పాన్స్ అను ఫిక్స్డ్ ఐకాన్ అనేది అంటే వాట్సాప్ కి ఎలా రీడైరెక్ట్ చేసుకోవాలి మా క్లయింట్ ని అనేది నేను చూపిస్తాను. అది కూడా ఏంటంటే సిఎస్ఎస్ దీంతోనే సరిపోతుంది అనమాట. HTML CSS తో ఒక ఐకాన్ ని ఫిక్స్డ్ గా పెట్టేసి మనం వాట్సాప్ ద్వారా మనకి డైరెక్ట్ గా మనకి కాంటాక్ట్ అయ్యేట్టుకు మనం చేసుకోవచ్చు. ఓకేనా. అది మొత్తం ఏంటంటే నేను రేపటి క్లాస్ లో చెప్తాను. మోస్ట్లీ రేపటి క్లాసు 10 కి స్టార్ట్ అవ్వచ్చు. ఒకసారి సార్ వాళ్ళని కూడా అడగండి. తర్వాత నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. ఓకేనా. ఓకే గైస్, అయితే